ఈరోజు మనం కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు జగన్నాథ స్వామి ఆశీస్సులు తీసుకుందాం. జై జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్యాకి జై, సుదర్శన్ భగవాన్‌కి జై, వామనదేవ్‌కి జై, పంచతత్వాకి జై, శ్రీల ప్రభుపాద్‌కి జై, జయ పతాక స్వామి గురు మహారాజ్‌కి జై. హరే కృష్ణ ప్రార్థనలు. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण माता जी. हरे कृष्ण माता जी దండవత్ ప్రణాం. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. ఈరోజు మనం 18వ అధ్యాయం ఉపసంహారం నుండి ఉపసంహారము సన్యాసం యొక్క పరిపూర్ణత్వము దాని నుంచి మనం 7-8 శ్లోకాలు చూద్దామండి. 18.7 నియతస్య తు సన్యాసః కర్మణో నోపపద్యతే మోహాత్ తస్య పరిత్యాగః తామసః పరికీర్తితః. నియతస్య తు సన్యాసః కర్మణో నోపపద్యతే మోహాత్ తస్య పరిత్యాగః తామసః పరికీర్తితః. అనువాదము: విద్యుక్త ధర్మములను ఎన్నడూను విడువరాదు. మోహకారణమున ఎవరైనను తన విద్యుక్త ధర్మమును విడిచినచో అట్టి త్యాగము తమోగుణమునకు సంబంధించినదిగా చెప్పబడును. 8వ శ్లోకం. దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశ భయాత్యజేత్ సకృత్వా రాజసం త్యాగం నైవ త్యాగ ఫలం లభేత్. అనువాదము: దుఃఖకరములని కాని దేహమునకు అసౌకర్యము కలుగునను భయము వలన కాని ఎవడైనను విద్యుక్త ధర్మములను త్యజించినచో అతడు దానిని రజోగుణమునందు త్యాగమునర్చిన వాడగును. అట్టి కార్యమెన్నడును త్యాగమునందలి ఉన్నత స్థితిని కలుగజేయలేదు. ఇంకొకసారి చదువుదామండి. దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశ భయాత్యజేత్ సకృత్వా రాజసం త్యాగం నైవ త్యాగ ఫలం లభేత్. అనువాదము: దుఃఖకరములనే కాని దేహమునకు అసౌకర్యము కలుగును భయము వలన కాని ఎవడైనను విద్యుక్త ధర్మములను త్యజించినచో అతడు దానిని రజోగుణమునందు త్యాగమునర్చిన వాడగును. అట్టి కార్యమన్నడును త్యాగమునందలి ఉన్నత స్థితిని కలుగజేయలేదు. ఇవన్నీ ఈరోజు ఈ 2 శ్లోకాలు చూద్దాం. 7-8 శ్లోకాలు. 7వ శ్లోకంలో తమోగుణంలో త్యాగం చేసే వాళ్ళు త్యాగం చేస్తే అదెలా ఉంటుంది, అలాగే రజోగుణంలో త్యాగం అనర్చడం అంటే ఏంటి, ఈ 2 విషయాల గురించి చూస్తాం అనమాట. నెక్స్ట్ రేపు వచ్చే శ్లోకంలో సత్వగుణంలో ఉండి త్యాగం చేస్తే అదెలా ఉంటుంది, వీటి గురించి చూస్తాం అనమాట. ఫస్ట్‌ది త్యాగం అంటే ఏంటండి? త్యాగం అంటే కృష్ణ క్లియర్‌గా చెప్తున్నారనమాట. త్యాగం అంటే మనం భోగ ప్రవృత్తిని అంటే మన కర్మల్ని త్యజించమని చెప్పడం లేదు. కృష్ణ చాలా క్లియర్‌గా మనకి శ్లోకాల్లో భావనలో చాలా క్లియర్‌గా చెప్పారనమాట ఈ శ్లోకాల్లో. మన విద్యుక్త ధర్మాన్ని మనం ఎప్పుడు వదలకూడదు. అలా మనం వదిలేస్తే అది కరెక్ట్ కాదు అనే విషయం కృష్ణ ఇక్కడ చాలా క్లియర్‌గా చెప్తున్నారనమాట. రీసెంట్‌గా అమోఘలీల ప్రభుజీ లెక్చర్ ఒకటి విన్నాను. దానిలో అది లెక్చర్ కాదు, మిషన్ పాకండి అని చెప్పేసి ఒక ఛానెల్‌లో ప్రభుజీని ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేసి దానిలో ఏంటంటే మెయిన్ కొంతమంది దొంగ స్వామీజీలు వాళ్ళుంటారు కదా! వాళ్ళ గురించి అక్కడ డిస్కషన్‌లవి జరుగుతూ ఉంటాయన్నమాట. అలా అందులో ప్రభుజీకి మామూలుగా ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు ప్రభుజీని. అంటే మనం ఎంతవరకు ఈ అంటే రకరకాలుగా క్వెషన్స్ అడిగారనమాట ప్రభుజీని. అడిగి మనది ఎంతవరకు, మన ఇస్కాన్ సంస్థ అనేది ఎంతవరకు జెన్యూను, తర్వాత మనం ఎంతవరకు ఈ పాకండి అంటే జనరల్‌గా మోసం చేసేవాళ్ళు అలా కదా!
అలాంటి స్వామీజీలని మనం ఎంతవరకు ఖండిస్తాము అనే విషయం దానిలో తెలుస్తుందనమాట. అయితే అక్కడ ప్రభుజీని కూడా రకరకాలుగా క్వెషన్స్ అడిగారు వాళ్ళు. ఇంటర్వ్యూ చేసేవాళ్ళు. కానీ ప్రభుజీ ఎలాగా ఆన్సర్ చేస్తున్నారంటే చాలా మ లాస్ట్‌కి వాళ్ళు కన్విన్స్ అయ్యారనమాట. ఓకే. ఇది జెన్యూన్ సంస్థ. వీళ్ళు కూడా అంటే మీరు కూడా మాతో ఈ ఎవరైతే రాంగ్ వేలో, నెగెటివ్ వేలో వెళ్తున్నారో వాళ్ళని ఖండించాలి. అంటే మనకది మెయిన్ కాదు. మనకి ఇస్కాన్‌లో మనం అందరితో ఫైట్ చేయాలి లేకపోతే అది మెయిన్ కాదు. కానీ మన వరకు వచ్చినప్పుడు మనం మన దాన్ని మనం అంటే ఈ కృష్ణ చైతన్యాన్ని స్ప్రెడ్ చేస్తే ఆటోమేటిక్‌గా నెగెటివ్‌గా ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో భగవంతుడి గురించి కానీ, లేకపోతే మూఢనమ్మకాల్ని కానీ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళు ఆటోమేటిక్‌గా తప్పుకోవాల్సొస్తుందనమాట. అయితే ఇక్కడ ప్రభుజీని ఒక క్వెషన్ అడిగారు ఆ ఇంటర్వ్యూ చేసిన అతను. ఆహ్, చాలామంది స్టూడెంట్స్ కూడా దానిలో కూర్చొనున్నారు. వాళ్ళేమడుగుతున్నారంటే, అయితే మీరు మీలాగా వీళ్ళని కూడా అంటే కాన్వర్జేషన్ అంతా ఈ సన్యాసం గురించి, వాటి గురించి వచ్చిందనమాట. ప్రభుజీ సన్యాసి కాదు. ఆయన బ్రహ్మచారి డివోటీ అనమాట. అయితే ఇక్కడ వాళ్ళు ఏమడుగుతున్నారంటే, మీలాగా వీళ్ళందరూ కూడా అంటే అక్కడున్న స్టూడెంట్స్ అందరూ కూడా ఆహ్, ఫ్యామిలీస్‌ని తర్వాత జాబ్స్‌ని అన్నిటిని వదిలేసి ఆహ్, ఆహ్, దేవుడు అనుకుని ఇస్కాన్‌లో జాయిన్ అయిపోవాలా? అని క్వెషన్ అడిగారనమాట. దానికి ప్రభుజీ చాలా ఆహ్, ప్రభుజీ చక్కగా అంటే ఆయన ఏమనుకుంటున్నారు అనేది కరెక్ట్‌గా చెప్పారనమాట. ప్రభుజీ ఎలా చెప్పారంటే, నేను ఏమి వదిలేయలేదు. అన్నీ నా రెస్పాన్సిబిలిటీస్ అన్నీ నేను ఫాలో చేశాను. ప్రభుజీ కూడా అంటే ఐఐటీలో ఆయన చేయడము, ఆ నెక్స్ట్ ఏమో ఇంకా ఆయన 6 ఇయర్స్ నేను ఐటీ ఇండస్ట్రీలో జాబ్ చేశాను. తర్వాత మా పేరెంట్స్‌కి నా యాబ్సెన్స్‌లో అంటే నేను లేనప్పుడు వాళ్ళకి ఏమేమి అవసరాలో అంటే ఫైనాన్షియల్‌గా ఏం అవసరాలుంటాయో అవన్నీ నేను సెట్ చేసి అప్పుడు విత్ మై పేరెంట్స్ పర్మిషన్ మా మా తల్లిదండ్రుల పర్మిషన్ నేను తీసుకొని నేను ఇంట్లో నుంచి బయటకొచ్చాను. వాళ్ళ పర్మిషన్‌తో. కావాలంటే మీకు డౌట్ ఉంటే ఇప్పుడే నేను మా మదర్ నంబర్ ఇస్తాను. మీరు ఫోన్ చేయండి. అంటే తను హ్యాపీగా పంపించారా? లేకపోతే బాధపడుతూ పంపించారా అని. అయితే మీ మదర్‌కసలు బాధే లేదా అని అడిగారు. అప్పుడు దానికి ప్రభుజీ ఎలా చెప్పారంటే ఫస్ట్‌లో డెఫినిట్‌గా బాధపడ్డారు. కానీ ఆ తర్వాత నేను చేసే ఈ సర్వీసెస్ అవన్నీ చూసి నా కొడుకు అనుకుని నేను ఉంచుకుంటే ఇంత కృష్ణ చైతన్యాన్ని స్ప్రెడ్ చేసి ఉండేవాడు కాదు కదా! మంచి పని చేస్తున్నాడు. నేను కూడా సపోర్ట్ చేస్తాను అని వాళ్ళ మదర్ కూడా సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారనమాట. అంటే ఇప్పుడు వాళ్ళకేం బాధ లేదు. 100% ఫుల్లీ సాటిస్ఫైడ్ పేరెంట్స్ కూడా. అంటే ఇప్పుడు మనం అంటే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఎవ్వరు కూడా కృష్ణుడు ఎప్పుడూ కూడా మనకి త్రూఔట్ భగవద్గీతలో ఎక్కడా కూడా నువ్వు నీ రెస్పాన్సిబిలిటీస్ వదిలేసి నాతో పాటు వచ్చేయి అని చెప్పలేదన్నమాట. రెస్పాన్సిబిలిటీస్ అన్నీ వదిలేయమని కాదు. మన రెస్పాన్సిబిలిటీస్ మనం చేస్తూ కూడా కృష్ణ చైతన్యంలో మనం ఉండాలి. విద్యుక్త ధర్మాన్ని మనం పాటించాలి. విద్యుక్త ధర్మం అంటే ఏంటంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కేటగరీలో ఉండే వాళ్ళకి ఒక్కొక్క విద్యుక్త ధర్మం ఉంటుందన్నమాట. భార్యలకి కొన్ని సర్వీసెస్ ఆళ్ళు చేయాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి. బాధ్యతలు అవన్నీ చేయాలి. అలాగే భర్తకి కొన్నుంటాయి. యాస్ ఎ స్టూడెంట్ కొన్నుంటాయన్నమాట రెస్పాన్సిబిలిటీస్. చదువుకోవాలి. చదువుకోకుండా నేను అంటే నాకు జీవితం మీద విరక్తొచ్చేసింది. ఒకసారి ఒక సీనియర్ డివోటీని ఒక స్టూడెంట్ అడిగాడన్నమాట. మీ సంస్థలో అంటే మీ ఇస్కాన్ సంస్థలో చేరాలి అనంటే ఆహ్, ఆ ప్రాసెస్ అంతా అడిగారు. అడిగిన తర్వాత నాకు ఒక 2 డేస్ టైమ్ ఇవ్వండి. 2 డేస్ టైమ్ ఇచ్చిన తర్వాత నేను మీకు ఏదో ఒక విషయం చెప్తాను అని చెప్తాడన్నమాట. దేనికి ఆ 2 డేస్ టైమ్ అంటే ఇలా నేను లవ్ ఫెయిల్యూర్ నా లవర్‌ని నేనొకసారి అడుగుతాను. తను ఓకే అంటే ఇంక నన్ను వదిలేసాను అని చెప్పేసి నాకు కన్ఫర్మ్ చేసేస్తే నేనొచ్చి జాయిన్ అయిపోతానని. అలాంటి వైరాగ్యం ఉండకూడదనమాట. అంటే మన జీవితంలో మనం ఏదో పోగొట్టుకున్నాం అని చెప్పేసి మనం ఏదైనా ఒక ఆశ్రమం తీసుకొని అంటే నేను నేను సన్యాసినయిపోతాను లేకపోతే నేను బ్రహ్మచారినవుతాను అలా కాదనమాట. మన లైఫ్‌లో అన్నీ సాధించి ఉన్నా సరే భగవంతుడి కోసం అన్నిటిని అంటే భగవంతుడి పట్ల అట్రాక్షన్‌తో మన ఈ భక్తి అనే దాన్ని ఎంచుకోవాలనమాట. అది చెప్తున్నారు. అయితే ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ త్యాగం అనేది, ఈ సన్యాసం అనేది మెయిన్ ఏంటంటే ఇక్కడ మనం ఫ్రస్ట్రేషన్‌తో తీసుకునేది కాదనమాట. అంటే లైఫ్‌లో నాకు నేను ఫెయిల్ అయిపోయాను. నేనేమి సాధించుకోలేకపోతున్నాను. అందుకే నేను ఈ భక్తి మార్గాన్ని
ఎంచుకుంటాను. అది కాదనమాట. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎప్పుడైతే మళ్ళీ మనం లైఫ్‌లో ఏదైనా కొంచెం సాధించగలిగినా మళ్ళీ భక్తి మార్గాన్ని, కృష్ణ చైతన్య మార్గాన్ని, భగవంతుడిని వదిలేస్తామనమాట. అది కాదు. అలాంటి వైరాగ్యం ఉండకూడదు. ఈ భక్ ఈ ఈ సన్యాసం అనేది ఎలా తీసుకోవాలండి? లేకపోతే ఈ త్యాగం అనేది ఎలా చేయాలి? కంప్లీట్ నాలెడ్జ్‌తో, రియలైజేషన్‌తో చేయాలి. అంతేగాని ఫ్రస్ట్రేషన్‌తో చేసేది కాదనమాట. శాస్త్రాలు చదవాలి. నిజంగా మన 100% ఈ కృష్ణుడే మనకి అన్నీ. తర్వాత ఈ కృష్ణ చైతన్య మార్గంలో ఉంటే మనం పరిపూర్ణత్వాన్ని సాధిస్తాము. ఇదే హైయెస్ట్ పర్ఫెక్షన్ ఆఫ్ లైఫ్ అని ఎప్పుడైతే మనం 100% మనం ఆ జ్ఞానంలోకి వస్తామో, అప్పుడు మనం ఈ భగవంతుడి వైపుకి మనం నిజంగా వెళ్ళగలుగుతాం అనమాట. లేకపోతే ఏమవుతుంది ఫ్రస్ట్రేషన్‌తో వచ్చిన వాళ్ళేం చేస్తారు, కొన్ని రోజులు ఉంటారు. వాళ్ళకి లైఫ్‌లో మళ్ళీ ఏదో అంటే కృష్ణ ఏం చేస్తాడంటే ఎప్పుడైతే మనం స్టార్టింగ్‌లో వస్తామో భగవంతుడి భక్తులు కానీ, లేకపోతే కృష్ణుడు కానీ అన్నీ మీరే మాకు దేవుళ్ళు, మీరు రావడమే మాకు గొప్ప అన్నట్టు వాళ్ళకి ఫస్ట్ అన్నిట్లో హై ప్రయారిటీ ఇస్తూ ఉంటారనమాట. దాంతో వాళ్ళకి నచ్చుతుంది. ఎప్పుడైతే మళ్ళీ వాళ్ళకి లైఫ్‌లో ఏదో కొంచెం మంచి జరిగిందనుకోండి, ఏం చేస్తారు, ఇంక ముందు డివోటీస్ అంతవరకు చేసిన సేవ అన్నీ మర్చిపోతారనమాట. వీళ్ళు మా వెంట పడుతున్నారు. నా నుంచి ఏదో ఆశించి ఈ ఈ డివోటీస్ అందరూ ఈ ఇస్కాన్ డివోటీస్ మా వెంట పడుతున్నారు. ఇంకా అలా వెళ్తాయన్నమాట థాట్స్. అంటే అది నిజమైన వైరాగ్యం కాదు. అలాంటి వైరాగ్యం ఉండకూడదన్నమాట. వైరాగ్యం అనేది ఏంటి? భగవంతుడి పట్ల ఆకర్షణ, ఈ భౌతిక విషయాల పట్ల ఆకర్షణ లేకుండా అంటే ఈ భౌతిక విషయాల పట్ల ఆకర్షణ మొత్తం తగ్గిపోయి, కృష్ణుడి పట్ల అట్రాక్ట్ అవుతూ ఉండాలన్నమాట. అప్పుడు మనకి అది నిజమైన వైరాగ్యం. కృష్ణుడి పట్ల అట్రాక్ట్ అయ్యి అప్పుడు వీటిని వదలాలన్నమాట. ఏ వే వేటిని వదలాలి? మనం చేసే కర్మల్ని కాదు. ఆ కర్మల నుంచి వచ్చే ఫలితాల పట్ల మనకు ఆకర్షణ ఉండకూడదు. బాధ్యతగా మన కర్మలు మనం చేసుకుంటూ వెళ్ళాలి. కృష్ణుడి పట్ల ఆకర్షణని పెంచుకోవాలన్నమాట. తర్వాత ఈ ప్రాసెస్‌లో మనకి అయితే ఇక్కడ ఈ ఏడవ శ్లోకంలో ఏం చెప్తున్నారండి? విద్యుక్త ధర్మములను ఎన్నడును విడువరాదు. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. మోహ కారణమున ఎవరేని తన విద్యుక్త ధర్మమును విడిచినచో అట్టి త్యాగము తమోగుణమునకు సంబంధించినదిగా చెప్పబడును. ఇక్కడ ఏం చెప్తున్నారు భాష్యంలో కూడా ఫస్ట్ లైన్‌లో భౌతిక తృప్తి కొరకు చేయబడు కర్మను తప్పక విడువవలెను. ఏది వదలాలి, ఏది వదలకూడదు అనేది చెప్తున్నారు. మన బాధ్యతల్ని కూడా మన ఇంట్లో ఉండే పిల్లల్ని వాళ్ళందరినీ కూడా మనం కృష్ణ ఎక్స్‌పాన్షన్‌గా తీసుకోవాలన్నమాట. ఈ కన్విక్షన్‌కి రావడానికి మనకి టైం పట్టొచ్చు. కొంతమంది ఫాస్ట్‌గా కన్విన్స్ అయిపోతారు. కొంతమంది స్లోగా కన్విన్స్ అవుతారు. పిల్లలు అల్లరి చేస్తున్నారు. మనకెలా అనిపిస్తుంది మామూలుగా అయితే మనం మంచి మూడ్‌లో మనం సత్వగుణంలో ఉండేటప్పుడు పిల్లలు మనకి చక్కగా కనిపిస్తారనమాట. వాళ్ళు ఎంత అల్లరి చేసినా ఓకే. వీడు కృష్ణ ఎక్స్‌పాన్షన్ లేకపోతే ఈ అమ్మాయి నాకు కృష్ణుడు ఇచ్చినది నా బాధ్యత. అంటే వీళ్ళని నేను కృష్ణ చైతన్య మార్గంలో తీసుకొనెళ్తే కృష్ణుడికి సేవ చేసినట్టే అలా ఆలోచిస్తాం. ఎప్పుడైతే మన మూడ్ కొంచెం అటు ఇటుగా ఉంటుందో ఏమవుతుంది ఎక్కడికైనా వెళ్ళిపోతే బావుండేది. ఇవన్నీ ఎందుకు ఈ పిల్లలు వీళ్ళు అసలు నా మాట వినట్లేదు. ఇలా ఇలా మనకి అనిపిస్తూ ఉంటుందనమాట. ఆహ్, అంటే ఇక్కడ మనం ముందు ప్రాపర్‌గా ఉండాలి. బాధ్యత తీసుకొని ఆహ్, ఆహ్, ప్రభుపాదులు వారు చెప్పినట్టు మనం మన పిల్లల్ని కానీ, లేకపోతే మన డిపెండెంట్స్‌ని మనం ఎంత బాగా వాళ్ళని కృష్ణ చైతన్యంలో మనం ట్రైన్ చేస్తే, మనం వెళ్లి బయట అందరికీ చేసేయాల్సిన అవసరం లేదు. అందరి అందరి సిట్యుయేషన్ ఒకలాగా ఉండదు. కొంతమంది బయటికెళ్ళి చేయలేకపోవచ్చు. కారణం ఏదైనా సరే. అప్పుడేం చేయాలి? ఇంట్లో ఉండి కూడా మనం చాలా చేయొచ్చనమాట. మన ఇంట్లో వాళ్ళందరికీ ప్రసాదం ఇవ్వచ్చు. అదే భాష్యంలో ప్రభుపాదులు వారు చెప్తున్నారు గదా! ఆహ్, కానీ మనుజుని ఆధ్యాత్మికతకు ఉద్ధరించినటువంటి ప్రసాదమును తయారు చేయుట, నైవేద్యం పెట్టుట, ప్రసాదమును స్వీకరించుట వంటి కార్యములు మాత్రము ఉపదేశింపబడినవి. ఇవి కూడా ఇంపార్టెంట్ అన్నమాట. రోజు భగవంతుడికి మనం వెళ్లి బయట అందరికి ప్రీచ్ చేసేసి అందరిని మనం కృష్ణ చైతన్య మార్గంలో తీసుకొనొచ్చి అంత కూడా చేయక్కర్లేదు. సింపుల్‌వి చేయొచ్చు. కాకపోతే ఏం చేయాలి? ఆహ్, ఆహ్, మనస్ఫూర్తిగా చేసేయగలగాలనమాట. ఇష్టంగా చేయాలి. చిన్న సేవ చేసినా, రోజు భగవంతుడికి వాటరే పెట్టగలిగినా అది కూడా ఓకే. భగవంతుడు ఏం చెప్తున్నారు? పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అని చెప్తున్నారు. రీసెంట్‌గానే ఒక సీనియర్ డివోటీ లెక్చర్‌లో ఏం చెప్పారంటే, భక్తి అనేది చాలా సింపుల్ ప్రాసెస్. అది చాలా సింపుల్, చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. కానీ
ఎవరి మైండ్స్ అయితే కాంప్లికేటెడ్‌గా ఉంటాయో, ఎవరి మనస్సు చాలా ఆహ్, చాలా కాంప్లెక్స్‌గా ఎవరైతే ఆలోచిస్తారో అలాంటి వాళ్ళకేంటంటే భక్తి అనేది చాలా టఫ్ అయిపోతుంది. అందుకే ఇప్పుడు మనం చాలామంది కొత్త వాళ్ళని భక్తి మార్గంలోకి తీసుకొని రావడానికి ట్రై చేసినప్పుడు కొంతమంది చాలా ఈజీగా వచ్చేస్తారు. ఒకటి వాళ్ళు పూర్వజన్మలో చేసుకున్నది. రెండవదేంటి అంటే వాళ్ళకి ఆ పూర్వజన్మలో వాసనలన్నీ ఉండడం వల్ల వాళ్ళేం చేస్తారంటే ఆహ్, హ్మ్. వాళ్ళు భగవంతుడిని ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు. చాలా సింపుల్ మైండ్‌తో ఉండగలుగుతారనమాట. ఆ పూర్వజన్మ వాసనలన్నీ ఉండడం వల్ల కొంతమంది ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళ మైండ్ చాలా కాంప్లెక్స్‌డ్‌గా ఉంటుంది. ఫుల్‌గా దేన్ని తొందరగా యాక్సెప్ట్ చేయలేరు. ప్రతిదాన్ని ఇదెందుకు, అదెందుకు, ఇది కరెక్ట్ కాదేమో, ప్రతిదాన్ని డౌట్ చేస్తూ ఉంటారు. ఆహ్, అంత తొందరగా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరనమాట. అంటే క్వెషన్స్ అడగడం తప్పు కాదు. కానీ డౌటింగ్ మెంటాలిటీతో, ఛాలెంజింగ్ మెంటాలిటీతో ఉండడం అది కాంప్లెక్స్ మైండ్ అన్నమాట. క్వెషన్స్ ఇప్పుడు మనం ఏదైనా కొత్తగా నేర్చుకుంటున్నాం అలాంటప్పుడు డెఫినిట్‌గా మనకి క్వెషన్స్ ఒస్తాయి. అది ఓకే. కానీ ఛాలెంజింగ్ స్పిరిట్‌తో ఉండి మనం క్వెషన్స్ అవి అడగకూడదు. అది రాంగ్ అన్నమాట. చాలా సింపుల్ ప్రాసెస్ ఇచ్చారు. కాకపోతే ఏంటంటే ఆహ్, మనం కొంతమంది పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేసి చాలా ఒకేసారి వాళ్ళు అందరిని మార్చేయగలిగే చాలా అంత ప్యూరిటీ వాళ్ళలో ఉంటుందన్నమాట. అది ఓకే. మరి అలాగైతే అందరూ అలాగే చేయాలా? భక్తి అంటే ఎంతో మందిని మనం భక్తి మార్గంలోకి తీసుకొని రావాలా? ఎందుకంటే కృష్ణుడు చెప్తాడు కదండీ భగవద్గీతలో అన్నిటికంటే ఇష్టమైన డివోటీ ఎవరు అంటే ఎవరైతే నా గురించి ప్రచారం చేస్తారో, వాళ్ళు నా గురించి ప్రచారం చేసి నా భక్తి మార్గంలోకి ఎవరైతే తీసుకొనొస్తారో వేరే వాళ్ళని, వాళ్ళు నాకు అత్యంత ప్రియమని కృష్ణుడు చెప్తాడు గదా! అయితే అది అందరూ ప్రచారమే చేయాలా? నేను ప్రీచింగ్ చేయలేను. కొంతమందికి బాగా వంటొస్తుంది. కొంతమందికి బాగా గార్లెండ్స్ చేయడము, పూలమాలలు అవి కట్టడము అలాంటివన్నీ వస్తాయి. కొంతమందికి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది. కొంతమంది పెయింటింగ్‌లు బాగా వేస్తారు. ఎవరికి ఉన్న టాలెంట్‌ని వాళ్ళు భగవంతుడి దానిలో పెట్టుకోవాలనమాట. ఎవరైతే ఈ తమో గుణంలో ఉంటారో వాళ్ళేంటంటే ఎప్పుడూ డిప్రెషన్‌లో ఉండడం, లేజీగా ఉండడం ఇలా చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రెస్పాన్సిబిలిటీస్ డే టు డే లైఫ్‌లో ఉండే మన రెస్పాన్సిబిలిటీస్‌ని, మన బాధ్యతల్ని మనం తీసుకోలేకపోతే, మనం భగవంతుడికి ఎలా సేవ జేస్తాము? ముందు ఈ పార్ట్ కూడా ఇంపార్టెంట్ గదా! ఇది చేస్తే అది కూడా చేయగలము. అది చేస్తే ఇది కూడా చేయగలుగుతాం అనమాట. ఎవరైతే నేను చేయలేను, నా వల్ల కాదు, నాకసలు ఈ కృష్ణ చైతన్యం వల్ల నాకు నిద్ర సరిగ్గా ఉండట్లేదు, లేకపోతే నా ఆరోగ్యం చెడిపోతుంది. ఎవరైతే ఇలా ఆలోచించుకుంటూ ఉంటారో, వాళ్ళింక ఎప్పటికి కూడా ఆహ్, వాళ్ళు తమోగుణంలో ఉన్నట్టనమాట. వాళ్ళు ప్రోగ్రెస్ అవ్వలేరు. వాళ్ళకి భక్తి అనేది చాలా, చాలా, చాలా టఫ్ అయిపోతుందనమాట. నెక్స్ట్ రజోగుణంలో ఉండే వాళ్ళ గురించి ఏం చెప్తున్నారు? ఇక్కడేం చెప్తున్నారంటే ఈ ఈ ఈ భక్తి చేయడం అనేది ప్రతిసారి ఇస్కాన్ డివోటీస్ ఎప్పుడు చూసినా ఈ సరెండర్ అవ్వాలి, కృష్ణకి సరెండర్ అవ్వాలి, వాళ్ళకి సరెండర్ అవ్వాలి. నేను తగ్గను. నేను సరెండర్ అయ్యే ప్రసక్తే లేదు. అలా ఉన్నారనుకోండి. లేకపోతే 4 గంటలకి లేవడం అంటే నాకు చాలా కష్టం. ఇలాగ ఈ ఈ రకంగా అంటే వాళ్ళ ఫెసిలిటీస్ గురించి లేకపోతే ఇది చాలా కష్టమైన ప్రాసెస్ అని చెప్పేసి భయంతో ఎవరైతే ముందే వదిలేస్తారో, అలాంటి వాళ్ళదేమవుతుందంటే రజోగుణం అనమాట. అంటే ప్రీవియస్ కేస్‌లో తమోగుణం కేస్‌లో వాళ్ళెలా ఉంటారంటే వాళ్ళకి కంప్లీట్‌గా అసలు జ్ఞానం ఉండదు. అందుకే వాళ్ళు దాన్ని వదిలేస్తారనమాట. అందుకే వాళ్ళు అంటే వాళ్ళు ఆహ్, విజుక్త ధర్మం అనేది ఒకటుంటుందని, ఈ కర్మలు చెయ్యాలి, ఇవి చెయ్యకూడదు. ఇలా ఈ ప్రాసెస్ అంతా వాళ్ళకసలు జ్ఞానం లేదు కాబట్టి వాళ్ళు చేయలేరు. అది వేరు. ఈ రజోగుణంలో ఉండే వాళ్ళకేంటంటే జ్ఞానం ఉంటుంది. ఓకే. ఈ కర్మలన్నీ చెయ్యాలి. మనిషిగా మనకి ఈ బాధ్యతలన్నీ ఉన్నాయి. ఇవన్నీ మనం చెయ్యాలి. ఈ ఈ కర్మలు ఈ కేటగరీ అని చెప్పేసి ప్రతీదీ కూడా వాళ్ళకి తెలుసు. జ్ఞానం ఉంటుంది. కానీ వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేరనమాట. అలాంటి వాళ్ళు ఏ కేటగరీలోకొస్తారు? ఈ రజోగుణంలో ఉండే త్యాగం కేటగరీలోకి వస్తారనమాట. ఇంకా ఏమంటున్నారు? కృష్ణ భక్తి భావన యందున్నవాడు తాను కామ్యకర్మలను చేయుచున్నాననడి భయముతో ధనార్జనను విడువరాదు. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఓకే. నేను కృష్ణ భక్తి భావనలో ఉన్నాను. సో, కృష్ణ నాకేం చెప్పాడు? అన్నీ కూడా మనం భక్తి అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి వాళ్ళు చేస్తున్న పనిని మానేయకూడదనమాట.
ఇప్పుడు సపోజ్ ఇక్కడ ప్రభుపాదుల వారు ఏం ఎగ్జాంపుల్ ఇచ్చారంటే, సపోజ్ మనం ఏదైనా జాబ్‌లవి చేస్తున్నామనుకోండి. ఓకే. కృష్ణ భక్తి చేయాలి కదా! ఈ జాబ్‌లు ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి జాబ్ మానేయడం అలాంటివి చేయకూడదు. ఏం చేయాలి? ఆ జాబుల నుంచి మనకి ఏ ధనాన్నయితే మనం ఆర్జిస్తామో దాన్ని భగవంతుడి సేవలో వాడాలనమాట. ఆహ్, ఎలా చెయ్యాలి? ఇక్కడ ప్రభుపాదుల వారేంటంటే మనకి ఓన్లీ జస్ట్ ఈ ఈ భాష్యం అవి చదువుతూ ఉంటే మనకేమవుతుందంటే ఈ ఈ శ్లోకాల్ని మన జీవితంలో మనం ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి, అది కూడా ప్రభుపాదుల వారు చాలా డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారనమాట. పని చేయుట పని చేయుట ద్వారా మనుజుడు తన ధనమును కృష్ణ భక్తికై వినియోగింపగలిగినచో, లేదా బ్రహ్మ ముహూర్తమునందే మేల్కొంచుటచే తన దివ్యమగు కృష్ణ భక్తి భావనను పురోగతి నొందించగలిగినచో, అతడు భయముతో కానీ ఆ కర్మలు క్లేశకరమని భావించి కానీ వానిని మానరాదు. అట్టి త్యాగము నిక్కముగా రజోగుణ ప్రధానమైనది. రజోగుణ కర్మ ఫలము సదా దుఃఖపూర్ణముగానే ఉండును. అట్టి భావనలో మనుషుడు కర్మను త్యాగమునర్చినచో త్యాగ ఫలమును ఎన్నడూను పొందలేడు. ఇలా లేనిపోని భయాలన్నీ పెట్టుకొని మనం ఈ కృష్ణ భక్తి అనేది చేయకూడదనమాట. ఇది చాలా ఇందాక మనం చెప్పుకున్నట్టు చాలా సింపుల్ ప్రాసెస్. అందరం పెద్ద పెద్ద సేవలే చేయాలని లేదు. సింపుల్ సేవ తీసుకొని, మనం ఏది చేయగలమో, మన పరిస్థితులకి ఏది కరెక్టో అలాంటి దాన్నే తీసుకొని, దాన్ని మనస్ఫూర్తిగా చేయాలనమాట. హోల్ హార్టెడ్‌గా. ఇంకా దానిలో మళ్ళీ సెకండ్ థాట్ ఉండకూడదు. ఎప్పుడు మనం డౌట్ పడకూడదనమాట. కృష్ణ నా సర్వీస్ యాక్సెప్ట్ చేస్తాడో లేదో. కృష్ణుడు చాలా సింపుల్ హార్ట్‌తో ఉంటాడనమాట. మనం చిన్న సేవ ఇచ్చినా ఆయన దాన్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంటాడు. ఉడత, హనుమాన్ అది మనకు ఆ ఎగ్జాంపుల్ తెలుసు కదండీ! ఉడత ఏం చేసిందంటే జస్ట్ కొంచెం ఆ వారధి కట్టేటప్పుడు కొంచెం ఇసుకని రాల్చినందుకే శ్రీరామచంద్రుడు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. ఉడత చేసిన సర్వీస్‌తో. అలాగే హనుమాన్ శక్తి ఎక్కువ. అంటే మన ఎబిలిటీని బట్టి, మన శక్తి సామర్థ్యాలని బట్టి మనం ఎంతవరకు చేయగలమో కంప్లీట్‌గా ఇవ్వాలనమాట. మాక్సిమం ఇవ్వాలి. ఒకవేళ మనం 100% చేయగలిగే కెపాసిటీ మనకున్నప్పుడు, మన 100% కెపాసిటీతో మనం ఆ సర్వీస్‌ని చేయాలి. ఎప్పుడైతే మనకి అంటే మనకే తేడా తెలుస్తుంది. వేరే వాళ్ళు మనల్ని పొగడాలనో, లేకపోతే వేరే వాళ్ళు అందరూ నన్ను చూడాలి, నన్ను గుర్తించాలి అనే దాంతో మనం ఏదైనా సేవ చేసామనుకోండి, ఆ సేవ రిజల్ట్ మనం ఎక్కువ కాలం అంతే హ్యాపీగా చేయలేమనమాట ఆ సర్వీస్‌ని. అలా కాకుండా ఎవరు ఏమనుకుంటున్నారని కాదు. ఈ స ఇంకా ఆ తపన అన్నమాట. రాత్రి పడుకునేటప్పుడు కూడా మనకి ఆ సేవలు గుర్తు రావాలి. ఎలా చేయాలి? ఇంకా దీన్నెలా ముందుకు తీసుకొనెళ్ళాలి? ఇప్పుడు సపోజ్ ఈ మధ్య దామోదర ఆరతి సర్వీస్ చాలా మంది డివోటీస్ చాలా ప్లేసెస్‌లో చాలా చేశారనమాట. అయితే ఎలాగ నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటి? ఈ ఈ ముందంతా లాస్ట్ ఇయర్ వరకు ఓన్లీ ఆహ్, టెంపుల్స్‌లో చేసాం. ఈ ఇయర్ లేడీస్ పీజీల్లోకెళ్ళాలి. తర్వాత ఇంకా కొన్ని మార్కెట్ ఏరియాస్‌లో పెట్టి చేశారు డివోటీస్. సేమ్ సర్వీసే. కానీ నెక్స్ట్ ఇంకా ఏం చేయాలి? ఇంకా ఏం చేయాలి? అలా ఉన్నప్పుడు ఏంటంటే దేవుడు ఆటోమేటిక్‌గా కృష్ణ ఆటోమేటిక్‌గా ప్లీజ్ అయిపోతాడనమాట. దానికి నేను లైవ్‌గా చూసిన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మాతాజీ ఉన్నారు మా సెంటర్‌లో. ఆ మాతాజీ ఏంటంటే లాస్ట్ ఇయర్ ఒక 60% ఆవిడ ఎఫర్ట్ పెట్టారు. ఈ దామోదర ఆరతి సర్వీస్ గురించి. ఈ ఇయర్ ఏంటంటే మాతాజీ హోల్ డే అన్నమాట. మాతాజీకి ఫ్యామిలీ ఉంది. మాతాజీకి కూడా అన్ని బాధ్యతలు ఉన్నాయి. అయినా సరే మార్నింగ్ ఒక 2 ప్లేసెస్, 3 ప్లేసెస్ అలాగా ఈవినింగ్ మళ్ళీ 2, 3 ప్లేసెస్. ఎంత బాగా చేశారంటే మాతాజీ అంటే నన్ను అది ఇన్‌స్పైర్ చేసింది. అందుకని నేను చెప్తున్నాను. అయితే ఆహ్, రీసెంట్‌గా శేషాద్రిపురం టెంపుల్‌లో ఆహ్, తులసి సాలిగ్రామ వివాహం జరిగింది. మాతాజీ ఇనిషియేటెడ్ డివోటీ ఏం కాదు. శిక్ష కూడా ఆవిడ 16 రౌండ్స్ చేస్తున్నారు. కానీ శిక్ష మాత్రం 8 రౌండ్స్‌కి తీసుకున్నారు. ఇంకా మాతాజీ ప్రాసెస్‌లో ఉన్నారు. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి చాలా సీరియస్‌గా ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే ఆ తులసి సాలిగ్రామ వివాహం రోజు మాతాజీకి తులసి మాత దగ్గరికి వెళ్లి అంటే ఆ వివాహం జరుగుతున్న ప్లేస్‌కెళ్ళి మాతాజీ అక్కడ కూడా సేవ చేసే అవకాశం వచ్చిందనమాట. చాలా మంది ఇనిషియేటెడ్ డివోటీస్ అక్కడ కూర్చున్నాము. కానీ ఎవ్వరికీ రాలేదు. మాతాజీని అక్కడ టెంపుల్ ప్రెసిడెంట్ ప్రభుజీ పిలిచి మరి ఆ సర్వీస్ ఇచ్చారనమాట చేయండన్నట్టు. అలా ఉంటుందనమాట భగవంతుడి మెర్సీ అనేది. మనం ఎంత చేసినా హోల్ హార్టెడ్‌గా ఎప్పుడైతే చేస్తామో భగవంతుడు ఆటోమేటిక్‌గా తృప్తి. ఆయన చాలా ఏమంటారు చాలా భగవంతుడి హార్ట్
ఏమంటారంటే ఆహ్, వెన్న ఎంత సాఫ్ట్‌గా ఉంటుందండి, ఆయన మనసు కూడా అలాంటిదే అన్నమాట. ఎప్పుడైతే మన మనసు కూడా అలా ఉంటుందో భగవంతుడు మనల్ని ఈజీగా యాక్సెప్ట్ చేసేస్తారు. కానీ మనం ఒక స్టోన్ లాగా హార్డ్‌గా ఉందనుకోండి మన మైండ్, మన యాక్టివిటీస్, మన ఆలోచనలు అవన్నీ భగవంతుడు మనల్ని మనం ఎంత దూరంగా ఉంటామో ఆయన కూడా మనకి అంతే దూరంగా ఉంటారనమాట. తర్వాత ఇది మెయిన్ అన్నమాట. నాకు ఇది చాలా ఇన్‌స్పైర్ చేసింది. ఓకే. మాతాజీ ఇంత బాగా చేయడం వల్ల కృష్ణ ఇంకా కొంచెం నా దగ్గరికి రా నన్ను నిన్ను నా దగ్గరికి తీసుకుంటాను అన్నట్టు ఇంకొంచెం అవకాశం ఇచ్చారనమాట. అలా ఏంటంటే మనం చిన్న సర్వీస్ చేశామా, అనవసరమైన భయాలు పెట్టుకోకూడదు. లేకపోతే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం. ఇదంతా ఏంటంటే మన ఎనర్జీ లెవెల్స్‌ని తగ్గించేస్తాయి. వేరే వాళ్ళని చూసి జెలసీ ఫీల్ అవ్వడము, ఇలాంటివన్నీ ఉండకూడదనమాట. మనం మన శక్తి కొలది మనం ఎంత చేయగలమో అంత భగవంతుడి కోసం చేసేయాలనమాట. ఆహ్, అంటే అందరూ ఇప్పుడు బయటికి వెళ్లి చేయలేకపోవచ్చు. అలాంటప్పుడు ఇంట్లో ఉండి చేయండి. ఆ చేసే సర్వీస్ ఏదో హోల్ హార్టెడ్‌గా చేయండి. ఇంకా దానిలో ఇంకా ఎలా ప్రోగ్రెస్ అవ్వాలో ఆలోచించండి. మా మెంటర్ కూడా మాకదే చెప్తారనమాట. 10 సర్వీస్‌లు ఒప్పుకోవద్దు. ఒకటి చేసినా ఓకే. దాంట్లో పెర్ఫెక్షన్ ఉండాలి అంతే. అని. అదండి ఈరోజు శ్లోకాలు. తమోగుణం, రజోగుణం గురించి చూసాం. రేపు సత్వగుణంలో ఎలాగా త్యాగం త్యాగం సత్వగుణంలో చేస్తే అదెలా ఉంటుందో దాని గురించి డిస్క్రిప్షన్ రేపు చెప్తారు మాతాజీ వాళ్ళు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చాలా అద్భుతంగా ఉంది మాతాజీ. మనం సర్వీస్ గాని భక్తి గాని ఏ భావంతో చేయాలి, చేసేది చిన్నదైనా కూడా ఫుల్ హార్టెడ్ గా చేయాలి. ఆ? మనల్ని మన మూడ్ అనేది కరెక్ట్ మార్గంలో పెట్టుకోవాలి అనేది చాలా చాలా బాగుంది మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం మాతాజీ. చాలా చక్కగా పూజారు మాతాజీ. హరే కృష్ణ. హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. సెషన్ ఎండ్ చేస్తున్నాం మాతాజీ. ఓకే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ.